ఈరోజు మనం నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ రూల్స్ బేస్డ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు స్నైపర్ స్ట్రాటజీ. ఒక పాపులర్ యూట్యూబ్ సోర్స్ నుండి తీసుకున్న ఈ స్ట్రాటజీ అసలు ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. సో ఈ విశ్లేషణలో మనం ఏం కవర్ చేయబోతున్నాం? ముందుగా చాలామంది ఆప్షన్ బయర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. తర్వాత స్నైపర్ అనే ఒక కొత్త లాజిక్ను పరిచయం చేసుకుంటాం. ఆ తర్వాత ట్రేడింగ్ రూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఆపై ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న ఒక కాంట్రవర్షియల్ మ్యాథమెటికల్ ఎడ్జ్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా రియల్ ట్రేడింగ్ చేసే ముందు ప్రాక్టీస్ ఎందుకు చాలా ముఖ్యమో క్యొచ్చిద్దాం. సరే, ఫస్ట్ థింగ్ ఫస్ట్. చాలామంది ఆప్షన్ బయర్స్కి ఒక పెద్ద తలనొప్పి ఉంటుంది. అదేంటంటే మార్కెట్ మొమెంటంను కరెక్ట్గా పట్టుకోవడంలో పడే ఒత్తిడి. చాలామంది ట్రేడర్స్కి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని చార్ట్స్లను చూస్తూ మార్కెట్ ఎటు వెళ్తుందో అని టెన్షన్ పడుతూ ఎదురుచూడటం. నిజానికి అసలు విషయం ఏంటంటే, ఇలా గుడ్డిగా చార్ట్ల వెంట పడటం వల్ల స్ట్రెస్ పెరగడమే కాకుండా చాలాసార్లు పెద్ద నష్టాలు కూడా వస్తాయి. మనమిప్పుడు చూడబోయే స్నైపర్ స్ట్రాటజీ సరిగ్గా ఈ సమస్యకే ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడసలు మ్యాటర్లోకి వద్దాం. స్నైపర్ స్ట్రాటజీ ఇది మనం ట్రేడింగ్ని చూసే విధానాన్నే మార్చేస్తుందన్నమాట. మన ఫోకస్ని చార్ట్ల నుండి పూర్తిగా ధరల వైపుకు షిఫ్ట్ చేస్తుంది. ఒక్కసారి ఈ తేడా చూడండి. పాత పద్ధతిలో మనమేం చేస్తాం? చార్ట్లను చూస్తూ మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని టెన్షన్ పడతాం. కాని స్నైపర్ పద్ధతిలో అదంతా లేదు. సింపుల్గా ఆప్షన్ చైన్ను చూస్తాం, ఆప్షన్ ప్రీమియం ధరలో వేగాన్ని గమనిస్తాం. అంటే ఇక్కడ మనం మార్కెట్ను అంచనా వేయడం మానేసి దాని కదలికకు రియాక్ట్ అవ్వడం మొదలుపెడతాం. ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టి కేవలం రూల్స్ ప్రకారమే ట్రేడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే, మార్కెట్ పెరిగినా తగ్గినా మనకు సంబంధం లేదు. ఆప్షన్ ప్రీమియం ధరలో అనుకున్నట్టుగా వేగంగా ఒక జంప్ వస్తే చాలు, ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. దీన్నే మొమెంటమ్ స్కాల్పింగ్ అని పిలుస్తారు. సరే, ఇప్పుడు ఈ స్నైపర్ స్ట్రాటజీ రూల్స్ ఏంటో, ఇది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఫాలో అవడం కూడా చాలా ఈజీ. రూల్స్ చాలా సింపుల్. స్టెప్ 1, సుమారు ₹90 ప్రీమియం ఉన్న నిఫ్టీ ఆప్షన్ను కనిపెట్టాలి. స్టెప్ 2, ఆ ప్రీమియం ఒక ₹10 పెరిగి 100కి చేరగానే వెంటనే కొనాలి. స్టెప్ 3, కొన్న వెంటనే 6 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టాలి. ఫైనల్గా స్టెప్ 4, 20 పాయింట్ల ప్రాఫిట్ టార్గెట్ సెట్ చేసుకోవాలి. అంతే. ఈ స్ట్రాటజీలో మనల్ని నష్టాల నుండి కాపాడే ఒక సేఫ్టీ నెట్ ఉంది. అదే ఈ 6 పాయింట్ల స్టాప్ లాస్. ఇది చాలా చాలా ముఖ్యం. అలాగే రివార్డ్ విషయానికొస్తే ప్రతి ట్రేడ్లోనూ మనం 20 పాయింట్ల లాభాన్ని టార్గెట్గా పెట్టుకుంటాం. ఇది మనకు మంచి రివార్డ్ ఇస్తుంది. ఈ సిస్టమ్ను కరెక్ట్గా ఫాలో అయితే ప్రతి లాట్కు రోజుకు సుమారు ₹500 వరకు లాభం సంపాదించే అవకాశం ఉంది. ఓకే, ఇంకా కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రాటజీ కేవలం నిఫ్టీ ఆప్షన్స్లో మాత్రమే పనిచేస్తుంది. టైమింగ్ కూడా ముఖ్యం. ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 12:45 మధ్య మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇక డైలీ మ్యాక్స్ లాస్ అంటే రోజుకు ఎంత నష్టం భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ₹10,000 అనుకుందాం. ఇక్కడ ఒక స్మార్ట్ రూల్ ఏంటంటే, ఒకవేళ మొదటి ట్రేడ్లో నష్టం వస్తే రెండో ట్రేడ్లో టార్గెట్ను కొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే ముందు ఆ నష్టాన్ని కవర్ చేసి ఆ తర్వాతే లాభం తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఒక చాలా ఆసక్తికరమైన, కొంచెం కాంట్రవర్షియల్ అంశం గురించి మాట్లాడుకుందాం. అదే దీని వెనుక ఉన్న రిస్క్ రివార్డ్ లెక్క. ఇది చూడండి, ఒక నెల రోజుల డేటాను చూస్తే ఈ స్ట్రాటజీకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఏకంగా 83% రోజులు లాభాలతో ముగిశాయి. ఓడిన రోజులు కేవలం 17% మాత్రమే. ఈ హై విన్ రేట్ అనేది ఈ స్ట్రాటజీకి ఉన్న పెద్ద బలం. ఇక సోర్స్ నుండి మనకు తెలిసిన మరో కీలకమైన విషయమేంటంటే, 2 సంవత్సరాల డేటాను బ్యాక్ టెస్ట్ చేస్తే వరుసగా 3 రోజుల కంటే ఎక్కువ నష్టాలు ఎప్పుడూ రాలేదట. ఈ 3 అనే నంబర్ను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన తర్వాతి స్ట్రాటజీ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ డేటాను బట్టి ఒకవేళ వరుసగా 2 రోజులు నష్టం వస్తే 3ో రోజు ఏం చెయ్యాలని సోర్స్ సూచిస్తోంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
వరుసగా 2 రోజులు నష్టం వచ్చిన తరువాత 3వ రోజు ట్రేడింగ్ క్వాంటిటీని డబుల్ చెయ్యాలని సోర్స్ సూచిస్తోంది. ఎందుకు? ఎందుకంటే డేటా ప్రకారం వరుసగా 3వ రోజు కూడా మార్కెట్ సైలెంట్గా ఉండే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఆ రోజు మంచి మొమెంటం దొరకవచ్చని వారి నమ్మకమన్నమాట. అయితే ఇక్కడొక పెద్ద కానే ఉంది. క్వాంటిటీ డబుల్ చేయడం వల్ల లాభం రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్లే నష్టం కూడా రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇది పూర్తిగా పర్సనల్ రిస్క్ మేనేజ్మెంట్ నిర్ణయం అని సోర్స్ చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది తప్పనిసరి రూల్ కాదు. సరే, మనమిప్పుడు చివరి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన దశకొచ్చాం. అదే ప్రాక్టీస్. సో, ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది మార్కెట్ను అంచనా వేయడం నుండి దానికి ప్రతిస్పందించడం వైపు మారడం, ఎంట్రీ ఎగ్జిట్ కోసం సింపుల్ మెకానికల్ రూల్స్ ఫాలో అవ్వడం, మొత్తం స్ట్రాటజీ అధిక విన్ రేట్ ఇంకా ఒక స్టాటిస్టికల్ ఎడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా సోర్స్ చెప్పిన నంబర్ 1 రూల్, నిజమైన డబ్బు పెట్టే ముందు పేపర్ ట్రేడింగ్తో బాగా ప్రాక్టీస్ చేయాలి. చివరగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. ఇలాంటి ఒక పూర్తిగా మెకానికల్ సిస్టమ్ ట్రేడింగ్లోని ఎమోషన్స్ను నిజంగా తీసేస్తుందా? లేక రూల్స్ను ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు వాటిని పక్కన పెట్టాలి అని తెలుసుకోవడంలోనే అసలైన ట్రేడింగ్ నైపుణ్యముందా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.